జూన్ 15 తారీఖు నుంచి 30 తారీఖు వరకు హ్మ్. ఈ మకర రాశి వారికి ఎలా ఉందో ఒకసారి గమనిద్దాం. మకర రాశి వారికి 4 బోల్తా పడ్డాయండి, 1 చిత్త పడ్డది. ఈ మకర రాశి వారికి చూడండి, ధనరీకాటం, లక్ష్యరీకాటం ఆపుతలేదు. డబ్బుకు చూసి చాలా పొగర్తనం అయిపోయింది. ఇప్పుడు మీరు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, మీరు ఏం చేయాలి తెలుసా? మీరు చదువుకోవాలి, బాగా చదువుకోవాలి. బాగా చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టండి, బాగా జాబ్ చేయండి. ఉద్యోగం గురించి ఆలోచించండి. ఇంకా మీ చదువు భవిష్యత్తు ఉంది. చదువు సంపాదించుకోండి. ముంగడ మీరు పేరు సంపాదించుకోండి. నలుగురిలో మీరు మంచిగా ఉన్నాం కదా అని మాట సంపాదించుకోండి. మీ పేరు సంపాదించితే మీ మమ్మీ డాడీ వాళ్ళ పేరు కూడా సంపాదించినట్టు అవుతారు. ఎక్కడ పైన మీకు బాగుపడినట్టు అవుతారు. కానీ మీ మాట పోనీయకండి. మీ అదృష్టం రేఖ మంచిగా ఉంది, ధనగీత కూడా బాగుంది, అనుకున్న పనుల్లో కూడా బాగుంది. మీరు వేరే దేశాలకి పోతా అనుకుంటున్నారు. వేరే దేశానికి పోయి నేను ఏం సాధించుతాను, ఏం లేదని కొంతమంది టెన్షన్ తీసుకుంటున్నారు. ఆ టెన్షన్ తీసుకోకండి. జరిగేది ఉంటే జరుగుతుంది, జరగనిది ఉంటే జరగదు. వెళ్ళాలనుకుంటే వెళ్ళి, అది మనసు ఆశ. ఇస్తంటే ఆశ, కొడతంటే భయం. ఎవరికన్నా ఆశ ఉంటుంది, పోతా అనుకున్నప్పుడు అది పోయే తీరాలి. లేకుంటే అక్కడ పోయి నేను అమెరికాలో పెద్ద ఇంజనీరింగ్ అవుతున్నాను, డాక్టర్ అవుతున్నాను అని ఆలోచన పెట్టుకోకండి. అదృష్టం రేకాటం. ఆ పిల్లల్ని ఏం చేయాలి మనం పెద్దోళ్ళు? వాళ్ళకి ఏ జాగా పంపించేది ఉందో అక్కడ పంపించండి. ఆ రాశి వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. వాళ్ళ బతుకు చాలా మంచిగా ఉంది. అనుకున్న పనుల్లో బాగా జరుగుతాయి. కోరిన ప్రశ్నలు కూడా బాగా జరుగుతాయి. అదృష్టం రేఖ కూడా మంచిగా ఉంది. పెద్ద ఆఫీసర్ అయ్యేది కూడా ఉంది. ఇంకా చదువులో కూడా మంచిగా ఉంది, జాబ్లో కూడా మంచిగా ఉంది. కారోబార్లో కానీ, అదృష్టం రేఖాడ కానీ, ఇంకా చేసుకునే పిల్లలతో కూడా సుఖపడే జీవితం ఉంది. ఎక్కడ పోయినా కానీ మంచి గడియలు ఉన్నాయి. ఏం తొందరపడకండి. అనుకున్న పనుల్లో కూడా బాగున్నాయి. కష్టాలు చిక్కులు మస్తు వచ్చినా కానీ అనుభవించేది కూడా ఉంది. ఎక్కడ పోయినా జయం ఉంది. జై శ్రీరామ్.